వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఒక 2 వారాల పాటు చక్కెర తినడం మానేస్తే మీ శరీరంలో వచ్చే మార్పులు తెలుసుకోవాలంటే ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూసేసేయండి. 2 వారాల పాటు చక్కెర తీసుకోవడం మానేస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. తద్వారా టైప్ 2 డయాబెటీస్ ముప్పు తగ్గుతుంది. ఇంకా చక్కెర తగ్గించడం ద్వారా ఇన్ఫ్లమేషన్ తగ్గి బీపీ అదుపులో ఉంటుంది. అలాగే రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండి రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. దీంతో గుండె ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది. అంతేకాకుండా చక్కెర పదార్థాలు అలాగే చక్కెర అతిగా తినడం వల్ల కాలేయంలో కొవ్వు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ డిసీజ్ వస్తుంది. చక్కెర తగ్గిస్తే కాలేయం హెల్తీగా ఉంటుంది. అలాగే చక్కెర అతిగా తీసుకోవడం వల్ల పేగుల్లో చెడు బ్యాక్టీరియా పెరిగి కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. 2 వారాల పాటు చక్కెర కనుక మానేస్తే ప్లేగులు అనేవి క్లీన్ అవుతాయి. అలాగే జీర్ణశక్తి బాగుంటుంది. ఇంకా చక్కెర అతిగా తినడం వల్ల బరువు పెరుగుతారు. అలాగే 2 వారాల పాటు చక్కెర తినడం మానేస్తే కేలరీలు తీసుకోవడం తగ్గిపోయి ఆకలి అదుపులో ఉంటుంది. తద్వారా బరువు కూడా తగ్గుతారు. అలాగే చక్కెర తినే వారిలో నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉంటుందని నిపుణులైతే చెబుతున్నారు. చక్కెర తగ్గించడం వల్ల నిద్ర బాగా పడుతుంది. ఇంకా ఈ చక్కెర ఎక్కువ తినడం ద్వారా దంతాల్లో చెడు బ్యాక్టీరియా పెరిగి దంతక్షయం వస్తుంది. అలాగే నోటి దుర్వాసన కూడా పెరుగుతుందన్నమాట. ఇలాంటి వారు దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం చక్కెర మానేయడం చాలా మంచిది. ఇంకా ఏంటంటే అతిగా చక్కెర తీసుకోవడం ద్వారా చర్మంపై ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. తద్వారా ముడతలు, మచ్చలు అంటే అన్ని సమస్యలు కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంది. చక్కెర మానేస్తే చర్మ సౌందర్యం అనేది పెరుగుతుంది. సో మరెందుకు ఆలస్యం, ఒక్కసారి మీరు కూడా చక్కెర మానేసి చూడండి. ఇవ్వండి ఇవాల్టి టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.